ఎన్డీఏఎంలో తొలిసారి చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేశారని, హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేశారని, థ్రిఫ్ట్ పథకం రద్దు చేశారని విమర్శించారు. ఇది 2017లో వచ్చిందే జీఎస్టీ. 8 నవంబర్కు 2016కే నోట్లు బంద్ కావడము. ఇది మాజీ అంటే ఇక్కడ ఉన్న మోడీ గారు రాజకీయ అవగాహన ఉండిగిన రాజకీయ నాయకులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోట్లు క్యాన్సిల్ చేయించిండు. తర్వాత తిరిగి ఇప్పుడు 2000 నోటుకిన అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ జీఎస్టీకిన అయిపోయింది 17కు. 18కి వీళ్ళ ఆధీనంలో మళ్ళా ధరణి, 19కి రాగానే మళ్ళా కరోనా. కంటిన్యూగా ప్రజలను ఎక్కడ మంచి జరగకుండా వాళ్ళకు ముందు జాగ్రత్తలతోటి ఫాస్టెన్స్గా ముందుకు పోవాలి, డెవలప్ కావాలి. స్టేట్ మొత్తము పిల్లల భవిష్యత్తు, కుటుంబాలు, రైతులు అన్నీ చేయాలనుకుంటే ఏదో కర్మను తీసుకొచ్చి నెత్తిలెత్తేస్తారు. ఈరోజు 14 నుంచి మంచి నాయకుడు వస్తాడు అనుకుంటే దరిద్రం చుట్టుకున్నట్టుగా తెలంగాణకు బీఆర్ఎస్ వాళ్ళు 15 అయిపోగానే కథం ఇది చేయాలి. సకల జన సమ్మె అయినాక ఇంటింటి సర్వే పెట్టుకున్నారు. తర్వాత మళ్ళా దీని విషయంలో మళ్ళా ప్రతి ఒక్కరి ల్యాండ్ మెజర్మెంట్లు అని రాష్ట్రమంతా ప్రజలను ఉరుకులు పరుగులు పెట్టించారు. 16 నోట్లు, 17 జీఎస్టీ, 18 ధరణి, 19 మొత్తం రిజిస్ట్రేషన్లని బంధు, దానిలో మార్కెట్ వాల్యూలని బంధు, గ్రామ పంచాయతీ లేవట్లని బంధు, 20 కరోనా, 21 కరోనా, 22 అప్పుడప్పుడు మెల్లగా మేలుకుంటుంటే జనాలు భారతదేశమే కాదు ఎన్ని కంట్రీలలో అయినా పర్వాలేదు ఈ కరోనా దిక్కెళ్ళి ఆ మమ్మారి మామూలుగా కాదు జనాలు కోలుకోవడం ఎంత టైం పట్టింది. 23లో ఇంతో అంత కొంచెం కొంచెం కష్టపడి బయటికి వచ్చే మూమెంట్లోనే తిరిగి ప్రజలకు మళ్ళా ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్, మళ్ళీ ఎన్నికల కూడా మొన్న జూన్ 6 తారీఖు దాకా ఇంకెక్కడ సూత్రాయిస్తానిస్తారు. ప్రజల జీవితాలతోటి చెలగాటం ఆడుతున్నారు. ఈ మధ్యన మీరు జరిగిన విషయాలు మొత్తము ఇలా పార్టీకి దుష్ప్రచారం చేసుకుంటా, మళ్ళా నేతన్నల గురించి చేసుకుంటా, ఆత్మహత్యల గురించి చేసుకుంటా, అంటే ఒకదానికి ఒకటి మ్యాచ్ కాకుండా దాంట్లో గనెట్ ఎత్తేయడం, అంటే బిస్కెట్లు వేయడం తప్ప ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏం తెలియదు. నూలు పోగులపై రాయితీని 40 నుంచి 15% తగ్గించడం బాధాకరం అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ పాలనలో చేనేత రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు నేతల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేశారని తెలిపారు. నోటి మాటలు తెలిపారు కానీ నిజంగా ఏ పథకాలు అమలు చేయలేదు. ఎక్కడ ఏడేసిన గొంగడి అక్కడే ఉన్నది. ఆ నేతన్నలు ఈ రోజుగిన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొంచెం సంతోషాన్ని వెలుబుచ్చుతున్నారు. కొంచెం ప్రజలకు ఆప్యాయత అనేది కాంగ్రెస్ మీద చూపించి ముందుకు ఇప్పుడిప్పుడు కొంచెం మేల్కొంటున్నారు. కాబట్టి దయచేసి కేసీఆర్ పాలనలో చేనేత రంగాన్ని ప్రోత్సహించడంలో ఎంత పెద్ద అన్యాయం జరిగిందో వాళ్ళకి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గిన తెలుసు. రేవంత్ పాలనలో చేనేత రంగం మళ్ళీ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అంటారు ఎందుకన్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీ పార్టీ విషయంలో క్షేమంగా మీ గురించి మాట్లాడుకుంటారు. అదే ప్రతిపక్షం ఏదైతే ఉన్నదో వేరే పార్టీని ఏలన చేయడంలో ముందుంటారు. అధికారం వాళ్ళకున్నా మీకున్న అధికారం లేక ఫీల్ అవుతారు. ఇది మంచి పద్ధతి కాదని మొదల నుంచి చెప్తానే ఉన్నారు. పద్ధతిని మొత్తం పాటించలేదు. మీకు ప్రోటోకాల్ తెలియదు, రెస్పెక్ట్ తెలియదు, డిజిగ్నేషన్ తెలియదు. మీకు రెడ్డిమెంట్ పరిపాలన వచ్చింది కాబట్టి ఆ రెడ్డిమెంట్ పరిపాలననే జనాలను బాధతో కూడి ఈరోజు రాష్ట్రాన్ని అయోమయంగా చేస్తున్నారు. ఇంకా తర్వాత ప్రతి ఒక్క కేసులన్నీ బయట పడుతూనే ఉన్నాయి. తర్వాత ఈరోజు మళ్ళా ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి చేనేత రంగాన్ని గట్టెక్కించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కళ్ళు తెరిచే ఉన్నది బాబు. కళ్ళు తెరిచే ఈ విధంగా కొనసాగించి రాష్ట్రాన్ని పాలకవర్గంతో ముందుకు పోతున్నారు, తీసుకెళ్తున్నారు. తర్వాత నేతన్నలకు ఆయన ఎక్స్ వేదికగా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకంటే అధికార పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ పార్టీ దుష్ప్రచారం అనుకుంటా, నేతన్నల గురించి అనుకుంటా, ఆత్మహత్యల గురించి అనుకుంటా, ఒకదానికోటి ఓదానికోటి లింకు లేకుండా అన్యాయంగా మొత్తము కేసీఆర్ మంచిగా చేసిండని కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్
రాళ్ళు గనేట్లు ఎత్తేసి జనాలను ఏదో మరిపించి ప్రజల్లో తిరగాలని కొత్త డ్రామా ఆడుతున్నాడు ఈ కేటీఆర్. ఇది చూడండి, ఇది రాష్ట్ర ప్రజలారా చూడవలసిన సారాంశం. ఇది ఎవరు ఏం చేస్తున్నారు అనేది మీ అన్నీ చూస్తూనే ఉన్నారు. మేము చెప్పే అవసరం లేదు, కానీ తిరిగి మేము ఎప్పటికీ మీకు వీళ్ళు చేసే సూచనలు మొత్తం మీ దగ్గర ముందుంచాలని మన 9 టీవీ తరపున మీరు దయచేసి 9 టీవీ ఇక్కడ ఉంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ ఈ ఛానల్ చూడవారు మళ్ళీ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది మొత్తం మీకు తెలుసు.